తాళ్లూరులో పోలీస్ స్టేషన్ పక్కన గల ఎడమకంటి నాగిరెడ్డికి చెందిన పొగాకు బారిని బుధవారం ఉదయం 4 నుండి 5 గంటల మధ్యగల సమయంలో బారిని దగ్ధం అవడం జరిగింది. బార్నీలో 1200 వరకు కాల్చిన పొగాకు కర్ర ఉండగా దానితో పాటు బారిని లోపల వైపు ఉన్నటువంటి టైర్లు, గొట్టాలు, బార్నిపై రేకులు అన్నీ కూడా కాలిపోతున్న సమయంలో దగ్గర్లో ఉన్నటువంటి అద్దంకిలో ఉన్న అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేయగా అగ్నిమాపక అధికారి వెంకట్రావు తన సిబ్బందితో హుటాహుటిన తాళ్లూరు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా పూర్తిగా దగ్ధమైపోవడం జరిగింది. ఈ దగ్ధమైన బార్ని లోపల ఉన్నటువంటి సామాను పొగాకు మొత్తం కలిపి దాదాపు 8 లక్షల నుండి 9 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మనం వచ్చినప్పుడు నువ్వు పైప్ పైప్కి అప్పుడు మంచి రేంజ్ లో ఉన్నావు. అది మంచి రేంజ్ ఏది ఫస్ట్ పైప్ చూడు అప్పుడే కనిపడిపోయారు. 2 నిమిషాలు అన్నారు, 40 నిమిషాలు ఈతలు పడితే నాన్న